నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. భూముల సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. లక్షటిపేటలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జాతీయ స్థాయి INTSO పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు పాఠశాలలో అభినందన సమావేశంలో విద్యార్థులకు బహుమతులు అందజేసిన ప్రిన్సిపాల్ అయూబ్. క్యాతనపల్లి మున్సిపల్ పరిధి రాజీవ్ చౌక్లో మార్కెట్ షెడ్ ఏర్పాటు చేయాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ. భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు. లక్షటిపేట పట్టణంలోని మార్కెట్ కమిటీ యార్డులో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టంలో రైతుల భూముల సమస్యల కోసం పరిష్కారం త్వరగా అవుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్క అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే దిశగా ఉంటాయని అన్నారు. భూభారతి చట్టంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు, ఇనాం భూములు, పట్టా భూములపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దిలీప్ కుమార్, అంకత్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరీఫ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్ మరియు రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూమి అంటే ఏమైనా భూమి ఉంటుంది అంటే రెండు రకాల భూమి ఉంటుంది. టూ కేటగిరీ ఆర్ టూ కేటగిరీస్ కూడా డిఫరెంట్ సబ్ కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీ కూడా కేటగిరీ. సో ఒకటి అంటే గవర్నమెంట్ భూమి ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న భూమి అంటే దానిలో గవర్నమెంట్ కబ్జాలో ఉన్న భూమి ఉండవచ్చు, ఆర్ లాభీ పట్టా ఇచ్చిన భూమి ఉండవచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న భూమి ఉండవచ్చు, వేరే రకాల భూమి ఉంటుంది. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ల్యాండ్ ఎక్వైర్ అయిన భూమి ఉండవచ్చు అండ్ ఒక పట్ట ల్యాండ్ ఉంటుంది. సో ఐ థింక్ ముగల్ టైంలో ఈ ల్యాండ్ ట్యాక్స్ వ్యవస్థ ఎప్పుడైనా కరెక్ట్గా ఏర్పాటు అయిన తర్వాత పట్ట ల్యాండ్ సంబంధించిన ఒక రకాల అయింది అంటే ఎవరైనా ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళకి ఒక రికార్డ్ మెయింటైన్ చేసేసి గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన కూడా కొంతమందికి మంచి పని చేశారు లేదా ఏమైనా సేవ చేస్తున్నారు అంటే వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ నార్మల్ అది. సో ఇప్పుడు 2020 ROR యాక్ట్ లో ఏం చేంజ్ అయింది, దాంట్లో మేజర్ అండ్ డ్రాస్టిక్ గా చేంజ్ అయింది. ఫస్ట్ చేంజ్ ఏమైంది అంటే గ్రామ స్థాయిలో ఏమైనా ఒక బిఆర్ఏ వ్యవస్థ ఉన్నాయి, దానికి తీసేశారు. సో దాని నుంచి ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి, నాకు సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే సార్ అక్కడ చెరువు కబ్జా అవుతుంది, నేను తహసీల్దార్కి పంపిస్తాను, తహసీల్దార్ పర్సనల్ గా వెళ్ళాల్సింది. తహసీల్దార్ ఎప్పటి వరకు వెళ్తారు, ఆటకి వరకు వెళ్ళిపోతున్నారు. ఇట్లా 3-4 టైమ్స్ నేను ఇటుకేయాల చెరువు దగ్గర పంపించాను సార్, ఇక్కడ ఎవరు లేరు, మళ్ళీ కొంచెం పెట్టి వస్తున్నారు, మన దాన్ని తీసేస్తున్నాము, అట్లా నడుస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఒక పర్సన్ ఉంటారు అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం భయం కూడా ఉంటుంది, వాళ్ళకి అందరి గురించి ఐడియా ఉంటుంది. ఇప్పుడు పాత బీఆర్ ఎవరైనా ఉన్నారు, మాకు ఏమైనా డౌట్ వస్తే వాళ్ళు పిలుస్తాము, ఈ కొంచెం రికార్డులు టెంపరింగ్ వస్తున్నాయి, వాళ్ళు కథ చెప్తారు సార్ ఆ టైంకి ఇట్లా చేసేసారు. INTSO నేషనల్ లెవెల్ పరీక్షల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన INTSO పరీక్షల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించి అనేక బహుమతులు గెలుచుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి అభినందన సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ అయూబ్ మాట్లాడుతూ, ఇటీవల దేశవ్యాప్తంగా పిల్లలకు నిర్వహించినటువంటి ఈ పరీక్షల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చారని అన్నారు. అదేవిధంగా మంచిర్యాలకు చెందినటువంటి హర్షిత్ రావు అనే విద్యార్థి ట్యాబ్ను గెలుచుకున్నాడని, అలాగే అక్షిత స్మార్ట్ వాచ్ గెలుపొందడం జరిగిందని, దీంతోపాటు మిగిలిన 50 మంది విద్యార్థులు వివిధ రకాల బహుమతులు పొందినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవిందరెడ్డి, ప్రిన్సిపాల్ అయూబ్, తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జయరాజ్, కోఆర్డినేటర్లు నాగరాజు, జయశ్రీ, ఇన్ఛార్జీలు ప్రియాంక, అనగమత,
నాసా ఇన్ఛార్జ్ స్వాతి, ప్రియాంక విద్యార్థులు పాల్గొన్నారు. In our Sri Chaitanya School Lakshminagara branch, we have conducted an appreciation meeting, appreciation program for all the children. We have conducted INTSO examination. The INTSO examination level 2 లో ఇండియా వైడ్గా మా పిల్లలు పాల్గొన్నారు. వాళ్ళు ఎగ్జామ్ రాశారు. అందులో ఒక 56 మందికి డిఫరెంట్ అంటే ఆల్ ఇండియా 5th ప్రైజ్, 4th ప్రైజ్, 3rd ప్రైజ్ అండ్ 2nd ప్రైజ్ అండ్ 1st ప్రైజ్. అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్యాబ్ ఇవ్వడం జరిగింది. సో పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంగా ఈరోజు అభినందన సభని స్కూల్లో పెట్టుకున్నాం. సో పిల్లలందరికీ 56 మంది ఎవరైతే గిఫ్ట్స్ పొందారో వాళ్ళందరికీ ఈరోజు స్కూల్లో గిఫ్ట్స్ ఇచ్చాము. సో దీంతో పాటుగా స్కూల్ నుంచి నాసాకి అంటే ప్రతి సంవత్సరం మేము ప్రాజెక్ట్స్ పంపిస్తాము. ఆ నాసాకి పంపించిన ప్రాజెక్ట్స్లలో కూడా మా పిల్లలు ఈరోజు నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ పొందడం జరిగింది. వాళ్ళని కూడా ఈరోజు స్కూల్ క్యాంపస్లో అప్రిషియేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇండికేట్స్ ద స్పెషల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ డిజైన్ బై శ్రీ చైతన్య. సో ఇదేంటంటే నాసా ప్రాజెక్ట్ అయినా కానీ ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అయినా కానీ పిల్లలు రాయడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి వాళ్ళు రేపటి రోజున ఎదుర్కొనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా చక్కగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో భూభారతి ROR కొత్త చట్టాలపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ROR కొత్త చట్టాన్ని రూపొందించిందని అన్నారు. ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. తమ పరిధిలో పరిష్కారం కానీ కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం నిరుపేద రైతులు ఈ చట్టం ద్వారా పరిష్కరించుకునే వీలుంటుందని అన్నారు. అనంతరం గౌడ సంఘం వారికి కాటం రాయుడు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల RDO శ్రీనివాసరావు, తహసీల్దార్ సంధ్యారాణి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటుంది? ఒక సర్వే నంబర్లో సపోజ్ 20 ఎకరాల భూమి ఉన్నాయి, 20 కంటే పైన పట్టా అయింది. ఇప్పుడు ఎవరైనా మోకా మీద ఉన్నారో వాళ్ళకి పట్టా కావట్లేదు. అట్లా ఉన్న కేసెస్ లో ఎవరైనా రాంగ్ గా ఎంటర్ అయ్యారో దానికి డిలీట్ చేయడానికి కూడా ప్రొవిజన్స్ ఉంటుంది. వాళ్ళకి డిలీట్ చేసేసి కరెక్ట్ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఎక్కాలి. ఈ ప్రొవిజన్స్ కూడా మనకి ఉన్నాయి. నెక్స్ట్ దానిలో ఏమేముంటది? సెకండ్ ఏముంటది? సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అనుదానం కొట్లాడుతున్నారు, ఇద్దరు మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఉన్న కేసుకి ఈ భూభారతిలో ఎలాంటిగా అది పరిష్కారం రాదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సింది. ఎందుకు? మీ కుటుంబ పంచాయత్ అయితే మీరే చేయాల్సింది, లేదు కోర్టు చేస్తారు. మనము కుటుంబ పంచాయత్ చేయము. లాండ్రీ పట్టా సంబంధించిన ఏమైనా ఉంటది, అది మనం చేయగలుగుతాం. ఎవరికి ఇచ్చాము, వాళ్ళు మోకా మీద ఉన్నారా లేదా, ఎవరికి వేరే వాళ్ళకి ఇచ్చారు, అన్నారా, ఏం చేశారు, అది మనం చేయగలుగుతాం. ఫైనల్ డిసిజన్ రెవెన్యూ అథారిటీకి ఉంటుంది. కానీ పట్టా ల్యాండ్ లో అట్లా లేవు.
పట్టా ల్యాండ్ లో మీ ఎవరికి భూమి ఉన్నాయి వాళ్ళే డిసైడ్ చేయాలి, వాళ్ళు ఎవరికి ఇస్తారో దానికి కొన్ని కాయిదాలు ఉన్నాయి. దాని తర్వాత మనం స్టడీ చేస్తే మనకి ఏం తెలిసింది, 20% ఎంతో సపోజ్ 100 మందికి బిజినెస్ సైడ్ లేవు, దానికి మనం చెక్ చేస్తే 20 to 25% మందికి సాదా బైనామా నుంచి రెవైజ్ కాలేదు కాబట్టి వాళ్ళకి బిజినెస్ సంతకం పెండింగ్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏం రూల్స్ ఫ్రేమ్ చేశారు అంటే 2020 ఇప్పటి వరకు ఎవరైనా సాదా బైనామా రెగ్యులైజేషన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ గడిగొప్ల సతీష్ 2 నెలల కిందట బటన్ బ్యాటరీ మింగిన 3 ఏళ్ల చిన్నారికి అరుదైన వైద్య చికిత్స అందించి బాలునికి పునర్జన్మను ప్రసాదించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మాట్లాడుతూ శ్రీరాంపూర్కు చెందిన రాజ్ కుమార్ మౌనిక దంపతుల కుమారుడు 3 ఏళ్ల వయసు గల ఆదిత్య 2 నెలల క్రితమే బ్యాటరీని మింగటంతో అందులోని రసాయనాలు బయటకు వచ్చి చిన్నారికి కడుపులో అల్సర్ ఫామ్ కావడంతో ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. కడుపు నొప్పితో బాధపడుతున్న చిన్నారిని పరిశీలించి ఎండోస్కోపీ నిర్వహించగా కడుపులో బ్యాటరీ ఉందని తెలుసుకొని సర్జరీ చేసి బ్యాటరీ తొలగించడం జరిగిందని డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నాడని, భవిష్యత్తులో చిన్నారులకు విష పదార్థాలు, కెమికల్స్ కలిగిన వస్తువులను అందుబాటులో ఉంచకుండా చూసుకోవాలని తెలిపారు. సరైన సమయంలో చిన్నారికి వైద్య చికిత్సలు అందించి బ్రతికించినందుకు బాలుని తల్లిదండ్రులు, బంధువులు వైద్యునికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి, నేను డాక్టర్ సతీష్, మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మంచిర్యాల నుంచి. ఈ పిల్లవాడు 3 సంవత్సరాల బాబు శ్రీరాంపూర్ నుంచి. ఈ బాబు గత 2 నెలల నుంచి మింగడానికి ఇబ్బంది అండ్ చెస్ట్లో టైట్నెస్ అని చెప్తున్నాడు. వివిధ డాక్టర్లను, లోకల్ డాక్టర్లను కలిశాడు. బట్ మందులతో రిలీఫ్ లేదని ఒక డాక్టర్ గారు నా దగ్గర పంపించారు. నాకు అనుమానంగా అనిపించి ఈ చెస్ట్లో టైట్నెస్, మింగడానికి ఇబ్బంది ఇవన్నీ కూడా ఈసోఫాగస్ సిమ్టమ్స్ అన్నాడు, అంటే ఆహారవాహిక ఇబ్బంది. నేను ఎండోస్కోపీ డౌట్ వచ్చి ఎండోస్కోపీ వేశాను. ఎండోస్కోపీలో ఈసోఫాగస్ మధ్యలో పెద్ద అల్సర్ ఉందండి. అల్సర్ వెనకాల ఇంకా క్షుణ్ణంగా చూస్తే అల్సర్ వెనకాల ఒక కాయిన్ టైప్ ఫస్ట్ కనబడుతుండే, కానీ ఇంకా నిష్ణాతంగా లోపల వెళ్ళిస్తే బ్యాటరీ లాగా ఉందండి. అది తీశాను, బట్ సేఫ్గానే బ్యాటరీ బయటికి తీయగలిగాము. బట్ అక్కడ పెద్ద అల్సర్ ఫామ్ అది, ఎందుకంటే ఇది లార్జ్, ఆల్మోస్ట్ 2 months బ్యాక్ ఆ బ్యాటరీ మింగాడు. ఆ బ్యాటరీ యొక్క రసాయనాలు బయటికి రిలీజ్ అయ్యి అవి మన ఈసోఫాగస్ పైప్ను డ్యామేజ్ చేసి అల్సర్ లాగా ఫామ్ అయిందండి. ఇందులో ఇంత పెద్ద అల్సర్ రానికి, అంత పెద్ద ప్రాబ్లం రానికి కారణం ఏంటంటే లాస్ట్ 2 నెలల నుంచి ఆ రసాయనాలు రిలీజ్ అవుతూ డ్యామేజ్ చేశాయి. మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇట్లాంటి బ్యాటరీలు కానీ ఈ వస్తువులు పిల్లలు మింగినప్పుడు మనం ఇమీడియట్గా ఎండోస్కోపీ చేసి తీయగలిగితే ప్రమాదం ఏముండదు. బట్ ఈ పిల్లల్లో ఇన్ని రోజులు బ్యాటరీ ఉండేసరికి ఇబ్బంది ఎక్కువైంది. ఆ అల్సర్ ప్రాబ్లం ఎక్కువ ఉండి ఇన్ని రోజుల నుంచి ఆయనకి ఇబ్బంది ఎక్కువ ఉండదండి. ఇటువంటి ప్రాబ్లం కొన్నిసార్లు డేంజరస్ కూడా, ప్రాణాంతకం కూడా వాడతాయి. అది ఆ బ్యాటరీ అల్సర్ ఎక్కువ తినేసి లోపలికి హోల్ పడిందంటే అవి డేంజర్ కూడా అవుతుందండి, అవి ప్రాణాంతకం కూడా అవుతాయి. బట్ ఇన్ టైంలో మనం గుర్తించి మనం ఎండోస్కోపీ చేసి ఎంబడే తీస్తే ఇంత ప్రమాదం దాకా తప్పించవచ్చు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ పైన సీసీ కెమెరాలను అమర్చడంతో పాటు గతంలో ట్యాంక్ బండ్ను సందర్శించి ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్దాలని, సమస్యల్ని పరిష్కరించాలని ఎమ్మెల్యే వివేక్ గతంలో తమ దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తాననే హామీ ఇవ్వటమే కాకుండా నేడు సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించి ట్యాంక్ బండ్ను శుభ్రపరచాలి, అదేవిధంగా ఆధునీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రాజలింగు ఆధ్వర్యంలో వాకర్స్కు అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద తుమ్మ చెట్లను దాదాపు 1 వారం రోజుల పాటు జేసీబీ, ట్రాక్టర్లతో పాటు ట్యాంక్ బండ్పై ఉన్నటువంటి పెద్ద పెద్ద తుమ్మ చెట్లను తొలగించి శుభ్రం చేయించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దీంతోపాటు పెద్ద మొత్తంలో ట్యాంక్ బండ్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అడగగానే అతి తక్కువ సమయంలో పెద్ద మనసుతో పనులు చేపించిన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణకి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సదానందం యాదవ్, కమిటీ సభ్యులందరూ ధన్యవాదాలు తెలిపారు. మినీ ట్యాంక్ బండ్పై అనేకమైన సమస్యలతోని గతంలో
తుమ్మ చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఇట్లా నడవనికి సౌకర్యం లేక సీసీ కెమెరాలు లేక ఇక్కడ ఉన్నటువంటి వాకింగ్ చేసేటువంటి లేడీస్ జెంట్స్కు చాలా ఇబ్బందిగా ఇక్కడ మందు బాబులు కానీ కొంతమంది చిల్లర పోరగాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లం చేసేవాళ్ళు. నేను వాకర్స్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వెంటనే చెన్నూరు గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. వెంటనే ఒకసారి వచ్చి మీరు సందర్శించాలి సార్ అని చెప్పి చెప్పడంతో ఆ రోజు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారు సందర్శించడం జరిగింది. ఆనాడే చెప్పిండు, నేను ఇక్కడ వాకర్ సభ్యులందరికీ నేను మాట ఇస్తున్నా, వెంటనే ఈ తుమ్మ చెట్లు తీపిస్తా, అందరికీ మంచి సౌకర్యం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేదాకా పోలీసుకు బందోబస్తు పెట్టడం జరిగింది. మున్సిపల్ కమిషనర్కు వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈ తుమ్మ చెట్లు క్లీన్ చేయండి, సీసీ కెమెరాలు పెట్టండి, ఇక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి మహిళలు కానీ జెంట్స్ కానీ వారు ఎవరికి కూడా ఇబ్బంది జరగద్దని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మాట తప్పకుండా వెంటనే దాదాపుగా ఒక విపరీతమైన తుమ్మ చెట్లుంటే మున్సిపల్ కమిషనర్ గారు జేసీబీలు ట్రాక్టర్లు లెవెలింగ్ బండ్లు పెట్టి పెద్ద మొత్తంలో ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. నిన్నటికి నిన్న ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి దాదాపుగా ఈ తుమ్మ చెట్లు క్లీన్ చేసినప్పటి నుండి ఒక 50-60 మంది మహిళలు భయం లేకుండా ఇక్కడ వాకింగ్ రావడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా పోలీస్ బందోబస్తు పెట్టి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఎవరికి కూడా భయపడద్దు, మేమున్నామనే ధైర్యం ఇస్తూ ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ మందు దాగి వాళ్ళని తీసుకుపోయి బైకులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. నిజంగా ఇటు పోలీసు వాళ్ళు బందోబస్తు ఇస్తూ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ దీన్ని అంతా డెవలప్మెంట్ చేసిండ్రు. మరి ఎమ్మెల్యే గారి మాట వారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈ ట్యాంక్ బండ్ పెద్ద మొత్తంలో డెవలప్ అయింది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మన మందమరి మినీ ట్యాంక్ బండ్ ఏరియాలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బండి సదానంద గారు ప్రజెంట్ ఉన్న సందర్భం నుండి మొదలుకొని నాడు నేడు గతంలో మన మినీ ట్యాంక్ బండు సందర్శించినట్లయితే చెట్లు ఎలాంటి సెక్యూరిటీ లేని పరిస్థితి ఉండేది. కానీ బండి సదానందం గారు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా వాకర్స్ పరిస్థితి ఇలా ఉంది అని వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ మినీ ట్యాంక్ బండ్ను సందర్శించి మున్సిపల్ కమిషనర్ చొరవతో ఈరోజు సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. దీనికి గాను వాకర్స్ అసోసియేషను వాకర్స్ మెంబర్సు అందరూ సేఫ్టీ ప్లేస్లో ప్రతిరోజు వాకింగ్ చేయడానికి సిద్ధంగా 4 గంటల నుండి 7 గంటల వరకు, ఈవినింగ్ 4 o'clock నుండి 7 o'clock వరకు వాకర్స్ వాకింగ్ చేస్తూ చాలా ఆహ్లాదంగా నడుస్తున్నారు. దీన్ని బట్టి ఎమ్మెల్యే చొరవతో మున్సిపల్ కమిషనర్ చొరవతో బండి సదానందం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మినీ ట్యాంక్ బండ్ ఇంత అభివృద్ధి చేసినందుకు చాలా వాకర్స్ అసోసియేషన్ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి. రామకృష్ణాపూర్లోని రాజీవ్ చౌక్లో కూరగాయల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా షెడ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కమిషనర్కు మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ వినతిపత్రం అందజేశారు. యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ చౌక్లో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని జెడ్పీటీసీ యాకూబ్ అలీ తెలిపారు. వ్యాపారస్తులతో కలిసి కమిషనర్ రాజుకు యాకూబ్ అలీ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారికి గత సంవత్సరం మంజూరైన నిధులతో షెడ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరారు. వేసవి, చలి, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారస్తులకు షెడ్ నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ రాజీవ్ చౌక్లో గత 30 సంవత్సరాల నుంచి ఈ చిరు
కూరగాయల వ్యాపారస్తులు ఆ రోడ్డు పైన అమ్ముకునేవారు. అక్కడ ఆ రోడ్డు పైన ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే ఉద్దేశంతో రామకృష్ణపురం అప్పటి ఎస్ఐ గారు వాళ్ళను సింగరేణి జీఎంతో మాట్లాడి ఆ దుకాణాలను ఇక్కడ పెట్టించడం జరిగింది చెట్ల కింద. అయినా ఇక్కడ ఎండ వర్షానికి నడుచుకుంటూ వాళ్ళు చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడ అమరావతి, కేతన్పల్లి, దురగారిపల్లె, కుర్రపల్లి నుంచి కూడా రైతులు పండించిన కూరగాయల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. గత 2 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయలు ఈ చిన్న చిరు వ్యాపారస్తులకు షెడ్లను ఏర్పాటు చేయడానికి, వారికి అవసరం కల్పించడానికి కోసం డబ్బులు 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గత సంవత్సరం ఆ పనిని పూర్తి చేయలేదు. నాకు ఈ ఆలోచన వచ్చి వీళ్లను ఈ వ్యాపారస్తులకు షెడ్ ఏర్పాటు చేయడానికి కోసం ఆ డబ్బులతో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ల్యాబ్స్ కాలేజీలు వస్తున్నాయి, చీకట్లో అమ్ముకోలేకపోతున్నామని చెప్పి వారికి కమిషనర్ గారికి మెమరాండంలో చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ హైమాక్స్ లైట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా లేదు. మేము ఆ కోటర్ల వెంబడి పోయి మంచినీళ్ళు అడుక్కొచ్చి తాగడం జరుగుతుంది సార్, మాకు కూడా నీళ్ళ సౌకర్యం కల్పించాలని కోరారు. వాళ్ళు కూడా ఒక కుళాయి, ఒక నల్లా ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ కనీసం 20 మంది వరకు చిరు వ్యాపారస్తులు ఎప్పటికీ డైలీ అమ్ముకుంటూ ఉంటారు. వెంటనే షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోవడం జరిగింది. మా ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా కోవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతిరోజు ట్యాక్సీ 20 రూపాయల చొప్పున కడతా ఉన్నారు. ఒకవేళ తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి ఇచ్చినట్లయితే 100 రూపాయలైనా చెల్లిస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. డబ్బులు పెంచుతామని చెప్పి మన కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. దానికి వీరందరూ కూడా అంగీకరించారు. కాబట్టి ఈ పనిని వెంటనే చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మందమరి ఏరియా కళ్యాణికని ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు R&R సెంటర్లో స్థలం కేటాయింపు పత్రాలను రెవెన్యూ సింగరేణి ఆధ్వర్యంలో గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాశీపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామం కేకేఓసి ముంపునకు గురికావడంతో సింగరేణి సంస్థ గ్రామాలకు ఇచ్చిన హామీ ప్రకారం ముంపుకు గురైన 299 మంది లబ్ధిదారులకు R&RO కాలనీలో స్థలం కేటాయింపు పత్రాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, మందమరి జీఎం దేవేందర్ చేతుల మీదుగా వారికి అందజేశారు. చాలా ఇంపార్టెంట్ రోజు ఇవాళ 17 ఏప్రిల్ 2025. ఎందుకంటే ఎలక్ట్ అయి 16 నెలలు అవుతుంది. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ముందుకు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు చెప్తున్నా మన ఆర్డీఓ గారికి, హరికృష్ణ గారికి, దాంతోపాటు సింగరేణి జీఎం దేవేందర్ గారికి, ఏసీపీ రవి గారికి, డాక్టర్ మహేష్ గారికి, రౌత్ సత్తయ్య గారికి, ఇంకా మా యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కాశీపేట. ఈ రోజు మన దుబ్బగూడెం ఆర్ఆర్ సెంటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాల కింద పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు పెట్టినందుకు ప్రజలందరికీ ఒక నమ్మకం కావాలని ఇప్పుడే ఆర్డర్ గారు చెప్పినట్టు రకరకాలుగా ప్రోగ్రెస్ చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి. 17 ఏప్రిల్ 2025 కాగా ఒక ఏడాది లోపల, మళ్ళీ వచ్చే ఏడాది 26 లోపల ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసే ప్రతి ఒక్క వర్క్ని కంప్లీట్ చేయమని నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రత్యేకంగా మనకు కావాల్సింది ఏంటి? ఒక వాటర్ ట్యాంక్, పోచమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, అంగన్వాడీ స్కూలు, పోస్ట్ ఆఫీసు,
ప్రైమరీ స్కూలు, గ్రామ పంచాయతీ, ప్లే గ్రౌండ్, సబ్ హెల్త్ సెంటర్, షాపింగ్ కాంప్లెక్స్, వాటర్ ట్యాంక్. ఈ 20 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఆర్డీఓ గారిని, జిఎం గారిని కోఆపరేట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రోగ్రెస్ కావాలని వాళ్ళకు సపోర్ట్ తీసుకొని వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ కి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకి అందరికీ గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు. మరి గౌరవ ఎమ్మెల్యే శ్రీ వినోద్ గారు ఈ రోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ క్లాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి సార్ మనకి ఎన్నో రోజులుగా మరి క్లాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తొందరగా అరేంజ్ చేయమని చెప్పారు. మరి పెద్దలపల్లి ఆనందాన్ సెంటర్లో మనము ఈ క్లాస్ డిస్ట్రిబ్యూషన్ చేసి తర్వాత మన పీడిఎఫ్ అందరూ ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. దానికి సంబంధించి రోడ్స్. నేటి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూముల సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. లక్షటిపేటలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జాతీయ స్థాయి INTSO పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు. పాఠశాలలో అభినందన సమావేశంలో విద్యార్థులకు బహుమతులు అందజేసిన ప్రిన్సిపాల్ అయూబ్. క్యాతనపల్లి మున్సిపల్ పరిధి రాజీవ్ చౌక్లో మార్కెట్ షెడ్ ఏర్పాటు చేయాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ. ఇక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.